ఏ ఏ పనులు చేసేటప్పుడు ఏ దేవతలను తలుచుకుంటే మంచిది? సాధారణంగా రోజు చేసే పూజాధికాలతో పాటు గ్రహస్థితి బాగాలేదని తెలిసినప్పుడు ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెప్తారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరుకున్నప్పుడు ఆ పని సవ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెప్తున్నారు. ఏ ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలి అనే వివరాలు మీకోసం ఇప్పుడు తెలుసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి, సూర్య ధ్యానం చేయాలి. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనకధర స్తోత్రం రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలి అన్నా రోజు హయగ్రీవ స్తోత్రం పిల్లలతో చదివించాలి. అలాగే సరస్వతి ద్వాదశ నామాలు చదువుకోమనాలి. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పారాయణ చేయాలి. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు గోపాల స్తోత్రం చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా ఉన్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటున్నారు పెద్దలు. ఇక వివాహానికి లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయాలి. మంచి సంబంధం దొరికి పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లి తంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్ని రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయి. రుణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. అలా చదివితే ఆ ఇబ్బందుల్లోంచి బయటపడతారు. ఇవే కాక ఇక ఇతర ప్రతిరోజు నుదుటిన విభూది ధరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మామూలుగా హిందువులు నుదుటిన బొట్టు ధరించడం మనందరం చూస్తూనే ఉంటాం. స్త్రీలు కుంకుమ బొట్టు లేదంటే తిలకం వంటివి ధరిస్తూ ఉంటారు. ఇక ఆలయానికి వెళ్ళినప్పుడు విభూతి, కుంకుమ, బండారు వంటివి కూడా ధరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మనకు శివాలయానికి వెళ్ళినప్పుడు మనం మొదటిగా విభూతిని ధరిస్తూ ఉంటాం. విభూతి అంటే భస్మం. ఈ భస్మంతోనే పరమేశ్వరుడికి అభిషేకాలు కూడా చేస్తుంటారు. అలాగే విభూతిని ధరించడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. ఆ విభూతిని నుదుటిని ధరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు వంటివి తొలగిపోతాయి. అలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరి ఆయుష్ పెరుగుతుందని, సిరి సంపదలు కూడా లభిస్తాయని చెప్తున్నారు. ప్రతిరోజు పూజలు చేయలేము అని అనుకున్నవారు స్నానం చేసిన తరువాత నుదుటిన విభూతిని ధరించాలని చెప్తున్నారు. ఇలా చేస్తే సహస్రనామాలతో దేవుణ్ణి పూజించినంత ఫలం, నిత్యం ఆలయ దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఇంత శక్తివంతమైన విభూతిని ధరించిన వారి జీవితం కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందట. అలాగే హోమం చేసిన తరువాత వచ్చిన భస్మాన్ని కూడా విభూతిగా ధరిస్తూ ఉంటారు. ఈ హోమ భస్మాన్ని ధరించడం వల్ల నవగ్రహ బాధలు, జీవితంలో చేసిన అన్ని రకాల దోషాలు, గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారట. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కాసంత విభూతిని నుదుటిన ధరించడం ఎంతో మంచిదని చెప్తున్నారు. కాబట్టి ఇక మీదట అయినా స్నానం చేసిన తరువాత ఆలయాలకు వెళ్ళలేని వారు, పూజలు చేయలేని వారు తప్పనిసరిగా ఈ విభూతిని ధరించండి. ఇంకా ఈరోజే మాఘ పౌర్ణమి. ఈ పనులు అస్సలు చేయకండి. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. అయితే అన్ని పౌర్ణమిలలోకెల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తున్నారు. ఈ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. ఇక ఈ రోజున నది స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగించి ముక్తి లభిస్తుందని నమ్ముతారు. మరి ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోండి.
మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలంలో ఉంచుతారని, అందుకే మాఘ స్నానాన్ని ఎంతో గొప్పదానిగా భావిస్తారని అంటున్నారు. అంతేకాదు శివకేశవులిద్దరికీ ఈ మాసం ఎంతో ఇష్టమైనదిగా చెప్తున్నారు. ఇక ఈ ఏడాది మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 నుండి మొదలై ఫిబ్రవరి 12 సాయంత్రం 7:22 ముగుస్తుంది. కావున ఫిబ్రవరి 12నే మాఘ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నది సముద్ర స్నానం చేస్తే శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కుదరని వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలని పండితులు చెప్తున్నారు. తిలదానం అంటే నువ్వులను దానం చేయటం. పూజ విధానం: మాఘ పూర్ణిమ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజలో 5 రకాల పండ్లు పువ్వులు పెట్టాలి. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆపై అక్షంతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. మాఘ స్నానం